అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నేను వెంకట్ చెప్పారు కదా, అపోలో హాస్పిటల్స్లో లీడ్ ఆంకో సైన్సెస్ అండ్ సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. మా టీంలో వీ హ్యావ్ అ కాంప్రిహెన్సివ్ ఆంకాలజీ సెంటర్. ఇప్పుడు మెడికల్ ఆంకాలజీలో ఉన్నాయి, మా టీంలో 5 మెంబర్స్ ఉన్నారు. అండ్ వీ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. మెడికల్ ఆంకాలజీ దాంట్లో టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ, ఇంకా కీమోథెరపీ, ఇంకా మా టీంలోనే హెమటాలజిస్ట్ కూడా ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్ ఆటోలోగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్లో ఆటోలోగస్ ఇంకా అలోజెనిక్ అని చెప్తాము, అది కూడా మేము చేస్తాము. ఇంకా లేటెస్ట్ ప్రొసీజర్స్ CAR-T సెల్ థెరపీ అని ఉంది, అది కూడా మా టీంలోనే మేము అంతా కవర్ చేస్తాము. ఇప్పుడు మా టీంలో అయితే ఆ CAR-T సెల్, ఆటోలోగస్, అలోజెనిక్, BMT అంతా చాలా ప్రొసీజర్స్ మేము చేసాము. ఇంకా అపోలో బెంగళూరులో చూస్తే మాది కాంప్రిహెన్సివ్ ఆంకాలజీ సెంటర్ అండి. అక్కడ అపార్ట్ ఫ్రమ్ మెడికల్ ఆంకాలజీ, హెమటాలజీ, మాది పెట్ సిటీ, ఇంకా థెరనాస్టిక్స్ అని చెప్తాము, ఇంకా సర్జికల్ ఆంకాలజీ, రోబోటిక్ సర్జరీస్ కూడా చేస్తాము. ఇంకా రేడియేషన్ ఆంకాలజీలో ఇంకా లేటెస్ట్ సైబర్ నైఫ్, ఇంకా రెగ్యులర్ రేడియేషన్ అంతా మాది అండర్ వన్ రూఫ్ మేము అంతా చేస్తాము. ఇప్పుడు ఇన్ కొలాబరేషన్ విత్ స్వరా హాస్పిటల్స్ మేము ఇప్పుడు వీ వాంట్ టు ప్రొవైడ్ సర్వీసెస్ ఇక్కడ అనంతపూర్లో వన్ ఆఫ్ ద బిగ్ హాస్పిటల్స్, స్వరా హాస్పిటల్స్లో మంత్లీ 2 times ఓపీడీ క్లినిక్స్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్ మేము ప్లాన్ చేస్తున్నాము. సో నాతో డాక్టర్ శిరీష్, అసోసియేట్ కన్సల్టెంట్ ఇన్ మా మెడికల్ ఆంకాలజీ మా టీంలోనే ఉన్నారు, ఆయన కూడా వస్తారు. సో ఇట్లా మేము వీఆర్ ఏబుల్ టు గివ్ కవరేజ్. అనంతపూర్లో ఉండే క్యాన్సర్ పేషెంట్స్కి అంతా హెల్ప్ చేయడానికి మేము వస్తున్నాము. అండ్ ఆల్ బేసిక్ థింగ్స్ అంతా మేము ఇక్కడే ప్లాన్ చేస్తున్నాము. అండ్ ఓన్లీ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే ఇన్ కొలాబరేషన్ విత్ అపోలో మేము ప్లాన్ చేసుకోవచ్చు. సో దట్ పేషెంట్స్ విల్ బీ ద బెనిఫిషియరీ. ఇంకా పేషెంట్ సెంట్రిక్గా ఎన్ని పేషెంట్స్కి మేము హెల్ప్ చేయగలుగుతామో అంత హెల్ప్ చేయడానికి మా ప్లాన్ ఉందండి. ఫుల్ డే ఇక్కడ ఉంటాము. సో మంత్లీ 2 times వెంకట్ చెప్పినలాగా అది ఫాలోఅప్ కూడా ఉంటుంది. ఇప్పుడు కీమోథెరపీ ఏమైనా మొదలు పెడితే పేషెంట్స్ వస్తూ ఉంటారు, వీక్లీ రావచ్చు. ఇక్కడ ఉండే ఫిజిషియన్స్ మేము కొలాబరేట్ చేసుకోవచ్చు. మళ్ళీ 2 weeks వచ్చేటప్పుడు అదే పేషెంట్స్ ఫాలోఅప్ వస్తారు. అదే టైంలో కొత్త పేషెంట్స్ కూడా చూడొచ్చు. ఇప్పుడు ఏంటంటే క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా పెరిగింది. ఇప్పుడు ఇండియాలో చూస్తే ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 20 lakh పేషెంట్స్ ఒక సంవత్సరాలకి డయాగ్నోస్ అవుతున్నారు. దానిలో ఇప్పుడు ముందులాగా లేదు. క్యాన్సర్ ఇస్ నో లాంగర్ అ డెత్ సెంటెన్స్. ఇప్పుడు స్టేజ్ 4లో ఉండే క్యాన్సర్లు కూడా బాగా ట్రీట్ చేసి అది ఇప్పుడు ఏంటంటే కొత్త డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాగా అయిపోయింది. ట్యాబ్లెట్స్ తీసుకోవడం, టార్గెటెడ్ థెరపీ, పేషెంట్స్ బాగా లైఫ్ ప్రొలాంగ్ అవుతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంది. ఇప్పుడు డెత్ సెంటెన్స్ అని చెప్పలేము మనం. అదే రకంగా ఇప్పుడు అర్లీ స్టేజ్ క్యాన్సర్లో ఉంటే క్యూర్ చేయవచ్చు. చాలామంది క్యాన్సర్కి ముందు క్యూర్ చేయలేకపోతున్నాం, ఇప్పుడు క్యూర్ చేయవచ్చు బాగా. సో స్టేజ్ వైజ్ క్యాన్సర్ మనం అది ఐడెంటిఫై చేసి దాంట్లో ఇప్పుడు ఏంటంటే కొత్తగా టార్గెట్స్, జీనోమిక్ సీక్వెన్సింగ్ అని చేస్తాము. ఆ జీనోమిక్ సీక్వెన్సింగ్ చేస్తే ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్కలాగా ట్రీట్ చేయవచ్చు. ఈ స్టేజ్ 4 క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ అంటే ఒక పేషెంట్కి ఒక టార్గెట్ పాజిటివ్ రావచ్చు, ఆ పేషెంట్కి ట్యాబ్లెట్ ఇవ్వచ్చు. ఇంకో పేషెంట్కి ఆ టార్గెట్ నెగటివ్ ఉండొచ్చు, కీమోథెరపీ ఇవ్వాలి. ఇప్పుడు కొత్తగా ఇమ్యునోథెరపీ కూడా వచ్చింది. ఇదంతా మనం టైలర్ చేసి ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్కలాగా ట్రీట్ చేస్తే స్టేజ్ 4 క్యాన్సర్లో కూడా బాగా లైఫ్ పెరుగుతుంది, ఇంకా క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంది, అండ్ పేషెంట్స్ బాగా దే ఆర్ లివింగ్ లాంగర్. I want to thank Swara Hospital for giving us this opportunity. మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు మేము కృతజ్ఞతలు చెప్తున్నాము ఆ స్వరా హాస్పిటల్కి. సో సార్ చెప్పినట్టే మా ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరి హక్కు. అలాగే క్యాన్సర్ అనేది కూడా ఇప్పుడు పెరుగుతున్నది. ఇప్పుడు జనాలకి క్యాన్సర్ రోగాలు ఎక్కువగా కనిపెడుతున్నాం. సో అది క్యాన్సర్ అనేది ప్రతి ఒక్కరికి దొరకాల్సిన ట్రీట్మెంట్, అది అందరికీ అందుబాటులో ఉండాలనేది మా ఉద్దేశం. సో ఇక్కడి నుంచి మాకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే క్యాన్సర్ ఎలాగో అందరికీ అందుబాటులో ఉండాలో దానికి అఫోర్డబిలిటీ కూడా ఉండాలి. సో అందరికీ బెంగళూరు రావడానికి కష్టమవుతుంది, చూపించడానికి కష్టమవుతుంది, ప్లస్ జనాలకి అవగాహన ఉండదు. సో అది ఇవ్వడానికే మా ఉద్దేశం మెయిన్. ఇక్కడ అవగాహన పెంచడానికి, అఫోర్డబుల్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి, ప్లస్ ఫాలోఅప్లో ఉన్న పేషెంట్స్ రెగ్యులర్గా చూడడానికి. సో దీనివల్ల ఏమవుతుందంటే పేషెంట్స్కి అనుకూలం అవుతుంది, అట్లాగే వాళ్ళ అవగాహన కూడా పెరుగుతుంది. సో ఇది మా మెయిన్ ఉద్దేశం. మా ప్లాన్ వచ్చేసి అట్లీస్ట్ 2 సార్లు, ఒక నెలలో 2 సార్లు రావాలని ఉద్దేశం ఉంది. సో అది ఇప్పుడు ప్రస్తుతం ప్లాన్.
సో అయినంత వరకు అన్నీ ఇక్కడే చేస్తాం. ఇక్కడే అఫోర్డబిలిటీ చెప్పినా కదా, ఇందాక మెన్షన్ చేసినట్టే ఎంత అయితే అంత ఇక్కడే చేయడానికి ప్రయత్నిస్తాం. ఓన్లీ కాంప్లికేటెడ్ కేసెస్ తప్పితే మిగతా ఇక్కడే చేస్తాం. యాక్చువల్లీ శ్రీ స్వర హాస్పిటల్ నందు మంత్లీ ట్వైస్ వాళ్ళు ఓపీడీ సర్వీసెస్, ఫాలోఅప్ అంటే మనము ప్రతిసారి ఫాలోఅప్ ఒకసారి వైద్యం అయిన తర్వాత బెంగళూరు పోవాలంటే అంబులెన్స్ తీసుకోవాలా, దానికి ఒక 10,000 ఖర్చు ఉంటుంది, అక్కడ స్టే ఉండాలి, ఇంత కాంప్లికేటెడ్ థింగ్స్. దానికని మనం నెగ్లెక్ట్ చేస్తాం అనమాట. సో ఆ సర్వీసెస్ మా హాస్పిటల్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తామన్నందుకు వారికి మా ధన్యవాదాలు, వారికి అభినందనలతో ఇక్కడ మేము స్వాగతం చేస్తాం. ఫైనలీ ఇవన్నీ ఏంటంటే ఇదివరకు మనకు హైదరాబాదు, మెడ్రాసు, వెల్లూరు అటువంటి చోటే మనకు ఇటువంటి వైద్యం దొరికేది. ఇప్పుడు డాక్టర్లు ఏంటంటే అవుట్ రీచ్ క్లినిక్లని సిటీ నుంచి డిస్టిక్లోకి వస్తున్నారు, డిస్టిక్ వాళ్ళు తాలూకాలకు పోయి వైద్యాన్ని అందిస్తున్నారు. సో ఎందుకంటే ఫర్ పబ్లిక్ కన్వీనియన్స్ అండ్ పబ్లిక్ సర్వైవల్ కోసం నెగ్లెక్ట్ చేసి ఎక్కువ రోజులు పోరేమోనని. సో ఆ ఉద్దేశంతో వాళ్ళు మంచి సదుద్దేశంతో మా హాస్పిటల్లో మెయిన్లీ ఏంటంటే ఫాలోఅప్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇస్ ఫాలోఅప్. ఒక కేసు చేస్తే దాన్ని ఫాలోఅప్ చేయడానికి పదే పదే ఏమేమి అడ్వైజులు ఇవ్వడానికి వాళ్ళు వస్తున్నందుకు చాలా సంతోషం. ఇంకా స్మాల్ థింగ్స్ అంటే ఇక్కడ ఆ ఫెసిలిటీ లేనప్పుడు అటువంటి వాళ్ళను అక్కడికి రమ్మని వాళ్ళు తీసుకుంటారు. దీంట్లో కొన్ని సర్వీసెస్ మన ఎకనామికల్ స్టేటస్ని బట్టి కూడా చూస్తారు అపోలో హాస్పిటల్. అంటే అందరికీ పోతేనే ఇంత అని అనుకోవద్దు, ఒక్కొక్క పేషెంట్ ఎకనామికల్ స్టేటస్ని బట్టి కూడా ఉంటుంది. అండ్ మీకు అందరికీ తెలుసు అపోలో హాస్పిటల్ ప్రీమియర్ హాస్పిటల్, ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది.